బోధనలు బాగానే చేస్తున్నారు, భోజనం ఏం చేస్తున్నారు? ఆంధ్ర వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది, హైదరాబాద్ వస్తే 5 రూపాయల భోజనం ఉంది. బ్రేక్ఫాస్ట్ కేమో ఈ బొచ్చెట్టుకుని తిరుగుతున్నాను, బెడ్ కేమో బేగంపేట ఫ్లైఓవర్ కింద 1076 పిల్లర్ నెంబర్ 5,000 ఎట్టు కొన్నాను. లైఫ్ లాంగ్ లీజు చాలదా? ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకుని దాంతో తన్నులు తిని ఉడకని అన్నం తిని ఆఫీసులో బాస్తో ఆటమైన బూతులు తిని వీళ్ళకి కావాల్సినవి కొని నచ్చకపోతే కాళ్ళు ఎట్టుకుని తంతే గొడవలు ఎట్టుకుని కేసులు పెడితే జైల్లో కూడా కూర్చుని చెప్ప కూడా తినాలి. ఇన్ని తినడం కొనడం కన్నా ఆ బొచ్చేదో ముందు అట్టుకున్నాం అనుకోండి, ప్రపంచం చాలా ప్రశాంతంగా కనబడుతుంది. బై ద వే, నిన్ను వదిలేసిన దగ్గర నుంచి నువ్వు కూడా నాకు చాలా అందంగా కనబడుతున్నావు తెలుసా? మీరు కూడా నాకు అందంగా కనపడాలంటే నేను కూడా సన్యాసం తీసుకోనా? తీసుకుని దేశముద్రలో కోవేశ్వరంలా చుట్టూ ఉన్న సన్యాసులు అందరినీ సెడదొప్పుతావా? కాదు, సేమ్ సిప్ పట్టుకుని మీతో పాటు తిరుగుతా. ఒసే, నేను సన్యాసం తీసుకున్నదే నీతో సావాసం చేయలేక. దాంట్లో కూడా నువ్వు సమానంగా తిరుగుతానంటే ఎంఎంటీస్ కింద తలకెట్టి చచ్చిపోవడం తప్ప నాకు ఏ మార్గం ఉండదు. కోహ్లీ పిచ్చి మీద పిచ్చి కొట్టుడు కొడుతుంటే అనుష్క శర్మ స్టేడియంలో ఏం చేస్తది? సప్పట్లో కొడద్దు. సూర్య స్క్రీన్ మీద చెలరేగిపోయి స్టేజ్ మీద అవార్డులు తీసుకుంటుంటే కిందన్న జో ఏం చేస్తది? ఫోన్తో ఫోటోలు తెస్తాడు. పవర్ స్టార్ పాలిటిక్స్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంటే అన్న లేజీ నోవెల్ లేజీగా ఉందా? లేదు, వెనకుండా ఎంకరేజ్ చేసింది. మరి మీరు సన్యాసం తీసుకున్నారని సింగిల్ గా వదిలేసాను అనుకోండి, ఎంకరేజ్మెంట్ లేక వెనక్కి వచ్చేస్తారు. అదే నేను వెంటబడి వెనక్కి తిరుగుతున్నాను అనుకోండి, నా మొహం చూసినప్పుడల్లా సన్యాసం మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సర్వనాశనం. నేను సచ్చి సమాధిలోకి వెళ్ళినా కూడా నువ్వు నన్ను వదలవు. మరి సన్యాసం? రేయ్, బీరువాలో జాకెట్ ఐరు, లివి టీ షర్ట్, పెప్పే జీన్స్ రెడీ చేయరా. నడుచుకుంటా మళ్ళీ నా నరకంలోకి వచ్చేస్తాను. నాకు తెలుసు. చిల్లిపి